డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్ రైటర్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తో కలిసి మరో యూనిక్ మూవీతో రాబోతున్నారు. గాయపడ్డ సింహం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జే స్టూడియోస్ బ్యానర్స్ పై కళ్యాణ చక్రవర్తి మంధిన, భాను కిరణ్ ప్రతాప్, విజయకృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒక తార చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాధినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ట్రైజర్ నచ్చింది అందరికీ. సో ఇది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫిలిమ్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ ఆన్. సూపర్ ఫన్ రైడ్ ఉంటుంది. అండ్ నిజంగానే అందరూ సింహాలండి. ఎందుకని ఇప్పుడు నాకు నేను ఎస్పెషల్లీ చెప్తున్నానంటే ద ఫిలిమ్స్ హ్యావ్ వర్క్డ్ బిఫోర్ ఆర్ కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెలడీస్, గామి ఇలాంటి వాటిల్లో ది స్టైల్ అండ్ స్కోరింగ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఆ మూవీస్కి వర్క్ చేసిన విధానం వేరు, బట్ దిస్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిలిం ఇన్ మై ప్యాలెట్. సో ఇలాంటి సినిమా కోసం నేను చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాను. యూ గైస్ ఆర్ ద ఫస్ట్ వన్స్ టు బిలీవ్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు డూ. అండ్ అది సినిమా అయిన తర్వాత మాట్లాడటం బెటర్ ఏమో. ఐ హోప్ I can make you hear the right stuff. Thank you so much. సినిమా అయితే చాలా కష్టపడి తీసాం మేమందరం కలిసి. మంచి డబ్బులు పెట్టాం దీనికి. మీరందరూ కూడా, మీడియా అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి మీరందరూ కొంచెం దీన్ని ప్రమోట్ చేస్తే, ఎందుకంటే ఇది ఈరోజు నడుస్తున్న మ్యాటర్. ఇది కాంటెంపరీ ఇష్యూ. ఏదైతే పాలసీస్ వల్ల, ఏదైతే ఇమిగ్రేషన్స్ ఇష్యూస్ వల్ల చాలామంది ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారు, అదంతా కూడా చాలా రన్నింగ్ మ్యాటర్ అది. ఆ టాపిక్ గురించి మేము ఏదైనా చెప్తే కొంచెం సినిమా కింద ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న ఇది కూడా వెళ్తుంది, ఒక మెసేజ్ కూడా వెళ్తుంది అనే ఉద్దేశంతో తీసాం సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పవన్ సాధినేని ఈ కథని మా దగ్గరికి తీసుకొచ్చినందుకు. అండ్ పవన్ ఈరోజు లేడు, కానీ వీఆర్ మిస్సింగ్ హిమ్. అండ్ కశ్యప్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కశ్యప్ నిజంగానే చాలా చాలా బాగా తీసాడు. మన కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా బాగా వచ్చిందండి. మేమందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసిన సినిమా ఇది. మాతో జీ స్టూడియోస్ కూడా కలవటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి దివ్య గారు, ఉమేష్ గారు. మా తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ అండి. ఆయన సూపర్ హ్యూమన్ బీయింగ్. ఫరియా గారు, ఇంకా మానస గారు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Television and social media and who's of the journalism are here. So thank you so much for gracing this beautiful ట్రైజర్ లాంచ్. అండ్ నాకు ఈ నలుగురు ప్రొడ్యూసర్స్తో అనుబంధం, ఇంకా 2 సినిమాలు చేసాము. ఇది సెకండ్ ఫిల్మ్ కదా సార్. సో అందుకే పేరున చెప్పను, టీమ్ ఆఫ్ 4 నాకు ఒక ఎనర్జీ ఇచ్చిన ప్రొడక్షన్. బికాస్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని తరుణ్ భాస్కర్ గారితో సినిమా చేయలేదు, అండ్ ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. అండ్ పవన్ సాధినేని గారి డైరెక్షన్లో సినిమా చేయలేదు. అలాగే ఒక 4వది ఉంది, రిలీజ్ అప్పుడు చెప్తాను. బట్ ఈ నలుగురితో కలిసి, అందరితో కలిసి ఒక చిన్న అవకాశం ఇచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు పవన్ సాధినేని గారు అండ్ టీమ్. అండ్ డైరెక్టర్, మీరు కథ నెరేషన్ ఇచ్చినప్పుడు లాంగ్ ఎగో నాతో పాటు నా మేనేజర్ కూడా వచ్చింది. అసలు నేను వింటున్నాను, ఆవిడ పడి దొర్లుతోంది అనమాట. పరిచయం, ఫ్రెండ్, అండ్ ఆల్మోస్ట్ ఒక కజిన్తో, ఎట్లా క్లోజ్ కజిన్తో ఎంత బాండింగ్ ఉంటుందో అలాంటి బాండింగ్ పవన్తో. అయితే ఆయన వేరే ఏదో సినిమా రైటింగ్ విషయంలో మేము మాట్లాడుతూ సడన్గా ఒక కార్ కింద ఒక చిన్న థాట్ విన్నాను. ఆయన ఒక కథ రాసుకున్నారు, అందులో ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వేమైనా దాన్ని డెవలప్ చేస్తావు చూడు అంటే. చాలా అంటే మనం ఇన్నేళ్లలో నేను చాలా కథలు రాసుకున్నాను, కానీ ఇది టక్కుమని ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని ఒక కొత్త వరల్డ్ డిజైన్ చేసి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తే లిటరలీ 1 మంత్లో అన్నీ ఓకే అయిపోయి. అండ్ అక్కడి నుంచి సడన్గా దీనికి ఎవరు సెట్ అవుతారు అనగానే నా ఫస్ట్ మైండ్లో వచ్చింది తరుణ్ భాస్కర్ అన్నాను. నెక్స్ట్ డే ఆయన్ని కలిసాం, చైన్ అన్నారు, ఏది లేదు కథ వినండి తర్వాత మీ ఇష్టం అన్నాను. ఇలాగే నవ్వుకున్నారు అండ్ ఇక్కడ ఉన్నాం. గాయపడ్డ సింహం ఫిల్మ్ నేను యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు ద ఫిల్మ్.
చాలా 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 ఫనీగా ఉంది. అండ్ యూజువలీ కామెడీ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఐ హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ సిక్స్ సెన్స్ చెప్పొచ్చు దట్ ఓకే సంథింగ్ ఈజ్ going to work ani. So congratulations Kashyap for directing and writing and developing this film. A big thank you to Kalyan garu, Bhanu garu, Vijay garu and Pawan Sadhanini who brought me on board for this film. Thank you so much. నేను ఈ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేశాను అండ్ we happen to become such good friends, all of us, the whole direction team, cinematography team, Sweaker, all the other actors and even the producers, they come on set and everyone just has such a wonderful time. And Tarun Bhaskar gurinchi cheppalante, I think I've had such an amazing time with the timing, ikkadakkad patkodam, jokulu, and he's like super interesting person, as you all know. Meer fans untaru, meeku kuda telusu, but as an actor I really enjoy his screen presence. And thank you so much for having me on board for this project, guys. I'm really looking forward to. ఏం లేదండి, అదే ప్రమోషన్స్ అని చెప్పేసి, అంటే మా కశ్యప్ గారి గురించి మీకు ఇప్పుడే పరిచయం కదా, అర్థమవుతుంది కదా ఆయన ఎట్లాంటి మనిషి. ఆయన ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది, మీదేనా ఎమోషనల్ పర్సన్, కరెక్ట్, వాళ్ళకి తెలియదు ఇంకా. సో ఎయిర్పోర్ట్లో పోయి ప్రమోషన్స్ చేద్దామన్నారు, వద్దు చెప్పు దెబ్బలు పడతాయి అంటే, గాయపడేదే కదా గాయపడు అని అన్నాడు. గాయపడ్డా, నాకు ఈ వీసా కూడా రాకపోవచ్చు, నేను అమీర్పేట్ దాటకపోవచ్చు, బట్ అదంతా సినిమా కోసం, మీరు చూడాల్సిందే ఈ సినిమా, అందుకని. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడచ్చు, ప్లీజ్. ఓకే. మధ్యలో ఏమైనా ప్రమోషన్స్ మళ్ళీ ప్లాన్ చేస్తారేమో అని. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడనమాట, వాడు విపరీతమైన సక్సెస్ ఏంది అంటే యూఎస్ వెళ్ళాలి ఏందో, అక్కడ పోయి ఒక చెట్టు నాటాలని వాడు ఒక ఇది వాడు అంబిషన్, వాడి గోల్. వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? వాడు నీట్గా సూట్ వేసుకుంటుండు, వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంది అంటే ఈమెయిల్ అడ్రస్ still alone89@gmail.com.